మేం బీఆర్ఎస్లోనే ఉన్నాం. స్పీకర్కు 5 ఫిరాయింపు ఎమ్మెల్యేల సమాధానం. మరో 5 సభాపతి నోటీసులు. ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో తెల్ల వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే, కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఇంకా 7 ఎమ్మెల్యేలు. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, చేవెళ్ళ సంబంధించిన కాల యాదయ్య అండ్ రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్, ఇట్లా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారారు. అంతా కండువాలు కప్పుకున్నారు. వెరీ క్లియర్. దాంట్లో సెకండ్ ఆప్షనే లేదు. ఇక వాళ్ళు పార్టీ మారలేదు అని చెప్పడానికి వీల్లేదు. కాకపోతే తర్వాత కాలంలో సుప్రీంకోర్టు ఈ పార్టీ ఫిరాయింపుల మీద సీరియస్గా స్పందించడంతో వాళ్ళు కొంత వెనక్కి తగ్గారు. సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే వాళ్ళు అఫిడవిట్ చేసి మేము పార్టీ మారలేదు నాయనో అని. ఎందుకంటే ఏడ బై ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఇబ్బంది అయిద్దేమో అని. సో అట్లా సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ల ద్వారా కోర్టు కూడా స్పీకర్కి ఆదేశించింది, మీరు 3 నెలల లోపుగా నిర్ణయం తీసుకోండి. మేము అనర్హత వేటే వేయమని చెప్తలేం, గ్రౌండ్ పరిశీలించి అసలు అందులో వాస్తవాలు ఏంటో చూసి వచ్చినటువంటి పిటిషన్స్ మీద మీరు నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం వేటైనా కావచ్చు, ఆ నిర్ణయం ఆ పిటిషన్ని తిరస్కరించడమైనా కావచ్చు. దీంతో స్పీకర్ వెంటనే ఆ 10 మందికి నోటీసులు జారీ చేసిండు. ఫస్ట్ ఒక 5 నోటీసులు ఇచ్చిండు. 5 ఏమన్నారట, మేము పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నామన్నారట. మరి ఎట్లా మీరు కండువాలు కప్పుకున్నారు కదా, అది దేవుని కండువా, అది జాతీయ జెండా రంగు కూడా అట్లనే ఉంటుంది, మేము కప్పుకోలే. మరి గింత దాగుడు మూతలు ఎందుకు, గింత భయం ఎందుకు? ధైర్యంగా మీరు పార్టీ మారితే పార్టీ మారినామని రిజైన్ చేసి ఎలక్షన్లకు వెళ్ళే దమ్ము మీకు ఎందుకు లేదు? రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒక సందర్భంలో విప్ జారీ చేసే పరిస్థితి వస్తుంది. సరే ఇవ్వాలంటే తప్పించుకుంటారు. మరి ఆ విప్కి ఏ పార్టీ విప్కి అనుకూలంగా మీరు ఓటేస్తారు? ఇప్పుడు మొత్తం కాంగ్రెస్తోని అధికార పార్టీతో అంటగాగి తిరుగుతున్నారు. సరే బీఆర్ఎస్ కిందలో అర్హత ఏముంది? మరి వాళ్ళు గతంలో చేయలేదంటే వాళ్ళు దొంగలు. మరి వాళ్ళు చేస్తే మరి వీళ్ళెందుకు? మీరు కూడా దొంగలే కదా, మరి మీరెందుకు చేస్తున్నారు ఆ పని? ఏ పార్టీని నాశనం చేయడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలని తీసుకొని కేసీఆర్ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసిండో అదే మీరు ఎలక్షన్లో వాడుకునే కదా మీరు అధికారంలోకి వచ్చింది వాళ్ళ. మరి మీరు అధికారంలోకి వచ్చి మీరు అదే పని చేస్తే తేడా ఏమున్నది? మార్పు ఏమున్నది? పార్టీ మారిన 5 ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులకు సమాధానం ఇచ్చినట్టుగా తెలిసింది. తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని పేర్కొన్నట్టుగా సమాచారం. మరో 5 ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సైతం సభాపతి నోటీసులు జారీ చేశారట. ఇగో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చారు. ఎవరెవరు? గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సమాధానం ఇచ్చినట్టుగా తెలిసింది. వీళ్ళంతా కాంగ్రెస్ కండువా కప్పుకున్నోలే. ఈయన గూడెం మహిపాల్ రెడ్డి అయితే మొత్తం ఆడ పోలీస్ ఆఫీసర్లను అందరినీ పోయిన వాళ్ళంతా మళ్ళీ వేం నరేందర్ రెడ్డికి వీళ్ళకి మళ్ళీ సేమ్ అదే బ్యాచ్ని మళ్ళీ రిక్రూట్ చేసుకున్నాడు. ఇప్పుడు అధికార పార్టీతో అంటగాగుతున్నాడు. మళ్ళీ కాంగ్రెస్ని తిడుతున్నాడు ఇంకో వైపున. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఏమో అదే అఫిడవిట్, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అంటాడు. ఇక్కడ మళ్ళీ స్పీకర్ కూడా అదే సమాధానం చెప్పింది. ఎందుకంటే బై ఎలక్షన్ ఎదుర్కొనే దమ్ము లేదు కదా, శాత కాదు. ఎందుకంటే ఓడిపోయే అవకాశం కాదు, 200% ఓడిపోతాడు పోటీ చేస్తే. ఈయన రాజకీయ భవిష్యత్తు సమాప్తమే. ఇక అరికపూడి గాంధీ ఆయన ఆల్రెడీ చెప్పింది కదా, నేను దేవుని కండువా కప్పుకున్నాను. గింత భయం ఉన్న మీరు ఒక లీడర్లా? ఉత్త దద్దమ్మలు కదా మీరు, ఉత్త దద్దమ్మలు కదా మీరు. లీడర్లు ఎట్లయితారు? వారితో పాటు మిగిలిన 5 ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. వారు కూడా త్వరలోనే సమాధానం ఇవ్వబోతున్నారు. వారంతా తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని వివరణ ఇచ్చినట్టుగా తెలిసింది. ఎక్కడా కూడా సాంకేతికంగా వారిపైన అనర్హత వేటు వేయాల్సిన అవసరం లేకుండా వారు సమాధానం ఇచ్చినట్టుగా తెలిసింది. వారి సమాధానాన్ని స్పీకర్ పరిశీలించి వారితో స్వయంగా మాట్లాడి అనర్హత పిటిషన్లపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విషయం ఏంటంటే ఇక్కడ మిగతా 9 మందిని పక్కన పెట్టండి, 9 కాదు 7 పక్కన పెట్టండి. 7 పక్కన పెడితే ఎవరైతే 3 ఉన్నారో దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, వీళ్ళంతా కాంగ్రెస్ ప్రచార సభల్లో పాల్గొన్నారు. వీళ్ళు కడియం శ్రీహరి తన కూతురు కాంగ్రెస్లో జాయిన్ చేయించి కూతురికి ఎంపీ ఎలక్షన్లో ఆయన సహకరించిండు, పోటీ చేసిండు, మాట్లాడిండు, స్పీచ్లు ఇచ్చిండు. ఆయన కొంత టెక్నికల్గా దొరకడానికి అవకాశం. తెల్లం వెంకట్రావు కూడా సేమ్. ఈ ఇద్దరిని కూడా కొంత సైడ్ చేస్తే దానం నాగేందర్ అయితే అడ్డంగా దొరికిపోయింది కదా. ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయి కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్ ఇచ్చిన బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. మరి ఇంకా దొరికిపోయా.
200% ఖైరతాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక రాబోతున్నది. మరి అది ఎప్పుడు వస్తుందో చూడాలి. కొంతమంది ఏమంటున్నారంటే ముందే రిజైన్ చేయొచ్చు, స్పీకర్ వేటేసేదాకా ఎందుకన్నా ఒక చర్చ నడుస్తున్నది. ఏదేమైనా అది కొంత డ్రాగ్ చేసుకుంటూ వాళ్ళకి అధికార కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైతే అనుకూలంగా ఉంటుందో అప్పుడు రిజైన్ చేయించవచ్చు. స్పీకర్ అంతా ఒకటే కదా, ఏముంది, కొంత ఆ పిటిషన్ మీద విచారణ అంతా కూడా డ్రాగ్ ఆన్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. అట్లా ఒక 1 year దాకా జరుపుకొని ఏదో ఒక మంచి సందర్భంలో గెలుపు అవకాశం, ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత తక్కువగా ఉన్న సమయంలో ఎలక్షన్లకు వెళ్ళే అవకాశం ఉంది. కొంతమంది ఏమంటున్నారు, జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ పక్కనే కదా, రిజైన్ చేసి ఎలక్షన్లకు వెళ్ళే అవకాశం ఉండొచ్చు అని. చెప్పలేం మరి.